మీరు అబ్జర్వ్ చేసిన సర్వేలకి ఇప్పుడు వస్తున్న ఈ సర్వే రిపోర్ట్స్కి సేమ్ ఆ రకంగానే సాగుతుందా? ఇక్కడ కొద్దిగా కన్ఫ్యూజింగ్గా ఉందా ఈసారి? కన్ఫ్యూజన్ ఏం లేదు. అంటే రెండు మూడు విషయాలు అయితే ఏ స్టడీ చేసినా స్పష్టంగా కనిపిస్తున్నాయి కదా. తేడా అంతా ఎక్కడ వస్తుందని తప్ప. ఇప్పుడు రాయలసీమ మీద బయ్యంలో రాయలసీమ జగన్, గోదావరి పవన్ ప్రభావాలు అని అనుకుంటే మిగిలిన చోట్లనే ఎన్ని ఏంటి అని. అవును, ఉత్తరాంధ్రలో డివైడెడ్, కృష్ణా గుంటూరులో హోరాహోరీ. ఇది ఫినామినా. మీరు 5 ప్రాంతాలుగా తీసుకుంటే ఒక ప్రాంతంలో ఒక పార్టీకి ఆధిక్యత ఉండొచ్చు అని అందరూ దాదాపు ఏకీభవిస్తున్నారు. మరి ఎక్స్ట్రీమ్ ఇటువైపు ఉన్న వాళ్ళు తప్ప అక్కడ కూడా ఇన్ని వస్తాయని చెప్పేవాళ్ళు లేరు. గోదావరి జిల్లాలో జనసేనను కలుపుకోవడం వల్ల చంద్రబాబు నాయుడు చాలా కీలకంగా 34 నియోజకవర్గాల్లో ఎక్కువ ప్రభావం చూపించవచ్చు. అయితే అస్సలు రావు అనే మాట కూడా భావించట్లేదు. ఎన్ని తక్కువ రావచ్చు బాగా, బట్ అది ఖాతాలో ఇక్కడ ఏడుస్తున్న పరిస్థితి. అదే అక్కడ జగన్, ఇక్కడ పవన్. అయితే నిజానికి ఈసారి గేమ్ చేంజర్స్ వాళ్ళు. చంద్రబాబు నాయుడు వాళ్ళ సహాయం తీసుకొని ఈ పిక్చర్ మార్చాడు. ఇప్పుడు నిజంగా చంద్రబాబు నాయుడు పవన్తో పొత్తు పెట్టుకోవడానికి అంత తాపత్రయం ఎందుకు పడ్డాడనేది స్పష్టమవుతుంది. ఖచ్చితంగా ఇదిగో ఈ జిల్లాలు, ఈ ప్రాంతం ఏదో ఒకటి చెప్పాల్సింది, చెప్పగలిగింది ఉండాలి కదా. ఆ రెండు వాళ్ళకు ఆ జిల్లాలు అంటే అందులో కూడా మళ్ళీ తూర్పు ఎక్కువ పశ్చిమం కంటే. దానికి కూడా అక్కడ జగ్రాఫికల్ జనాభా పీపుల్స్ ప్యాటర్న్ అది కూడా చెప్తున్నారు. కాబట్టి ఉత్తరాంధ్రలోనేమో సహజ సిద్ధమైన ఫైట్ జరుగుతుంది వాళ్ళ దీని ప్రకారం. కృష్ణా గుంటూరు జిల్లాల్లో మోస్ట్లీ పొలిటికల్ సోషల్ ఫైట్ అక్కడ జరుగుతుంది. ఓకే, యా సార్. ఇంకపోతే ఈ సర్వేలు, ఇప్పుడు సర్వేలు చెప్పేవాళ్ళను చేయించేవాళ్ళను అందరినీ తిట్టిపోయాల్సిన అవసరం నాకేం కనపడదు. అదే ఇప్పుడు పుట్టలేదు, ఆంధ్రప్రదేశ్ కోసం అవేం పుట్టలేదు, అంతకుముందు కూడా చెప్పారు. ఇప్పుడు అదే అన్నాను. ఇప్పుడు కేటీఆర్ తెలంగాణ ఎన్నికల్లో ఉదయం ఒక ట్వీట్ పెట్టారు రాబోతున్నామని, సాయంత్రానికి రిజల్ట్స్ వేరే వచ్చాయి మధ్యాహ్నానికి. అంత మాత్రాన కేటీఆర్ ఏమి ఆయన ఇప్పుడు చార్మినార్ దగ్గర నిరసన చేయడం మానేశారా? ఏం మానేస్తారు ఎన్నికల్లో? ఎవరైనా ఓటమి గెలుపు ఉంటే ఎన్నికల్లో. సరే, సర్వేలు నిర్వహించిన వాళ్ళు కూడా నాకు 2-3 సందర్భాల్లో వాళ్ళు సవాళ్ళు కూడా విసురుతున్నారండి. ఇది ఖచ్చితంగా జరిగే తీరుతుంటుంది. అంత కాన్ఫిడెంట్గా సవాళ్ళు విసరాల్సిన అవసరం ఉందా? నేను పాయింట్ ఏంటంటే వాళ్ళని